వాహనదారులు ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచించారు మేడ్చల్ ట్రాఫిక్ డీసీపీ రంజన్ రతన్ కుమార్. రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా కుకట్పల్లి ట్రాఫిక్ పోలీసులు అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కుకట్పల్లి ట్రాఫిక్ పోలీస్ కార్యాలయంలో జరిగిన అవగాహన సదస్సులో ట్రాఫిక్ నిబంధనలను ప్రజలకు వివరించారు. చిన్న నిర్లక్ష్యం చేసినా పెద్ద ప్రమాదాలకు దారి తీస్తోందన్నారు. హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని, మద్యం సేవించి వాహనం నడపొద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ వీరన్న, ట్రాఫిక్ పోలీసులు సిబ్బంది పాల్గొన్నారు. ముఖ్యంగా కంప్యూటర్స్ అయినటువంటి ప్రతి ఒక్కరికి మనం అవేర్నెస్ కల్పించడం, ట్రాఫిక్ రూల్స్ గురించి అవేర్నెస్ కల్పించడం, ప్రమాదాలు ఏ విధంగా వస్తాయి, ప్రమాదాలను ఏ విధంగా తప్పించుకోవచ్చు, మనం దాన్ని మినిమైజ్ చేసుకోవచ్చు అనే విషయంపై వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది. ముఖ్యంగా కాలేజ్ స్టూడెంట్స్ కానీ, అట్లాగే ట్యాక్సీ డ్రైవర్స్ కావచ్చు, ఆటో డ్రైవర్స్ కావచ్చు, నార్మల్గా జనరల్ పబ్లిక్ కావచ్చు, పోలీస్ అధికారులకే కావచ్చు, గవర్నమెంట్ అధికారులకే కావచ్చు, ఇంకా గిగ్ వర్కర్స్కే కావచ్చు, అందరికి కూడా మనం ఈ అవేర్నెస్ దాని గురించి తెలియజేయడం జరుగుతూ ఉంది. మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు అన్నిటికంటే కూడా ఎక్కువైనటువంటి పరిస్థితి మన దేశంలో ఉంది. ముఖ్యంగా ట్రాఫిక్ అవేర్నెస్ గురించి, ట్రాఫిక్ రూల్స్ గురించి తెలిసినా కానీ దాన్ని ఏం పెద్ద సీరియస్ కాదనుకొని చెప్పేసి అందరూ దాటి వేయడం వల్ల ఈ ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి. నెగ్లిజెన్స్, నిర్లక్ష్యంతో కూడా మనం ఉండడం వల్ల కూడా ఈ ప్రమాదాలు జరుగుతాం. ముఖ్యంగా ఫోకస్ చేస్తున్నటువంటి పనులు ఏంటంటే, మనం డేటా తీసుకున్నట్టయితే డేటా ప్రకారంగా ఎక్కువ పెడెస్ట్రియన్స్, ఫస్ట్ మనకు మోటార్ సైక్లిస్ట్ ప్రమాదాలు ప్రాణాలు కోల్పోయిన ఉన్నారు. సెకండ్ ప్లేస్ గోస్ టు పెడెస్ట్రియన్స్. దాని తర్వాత మిగతా వెహికల్స్ అనేది రావడం జరిగింది. పెడెస్ట్రియన్స్ ఎందుకు అవుతున్నారంటే వాళ్ళకి అవేర్నెస్ లేకపోవడం, రోడ్డు దాటేటప్పుడు ఆ ప్రమాదాలు ఏ విధంగా వస్తాయని ఊహించలేకపోవడం.